దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములు, పరలోక రాజ్య మర్మములు, సత్యములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి ఆయన చెప్పినటువంటి ఉపమానము, ఆయనే గొర్రెల మంచి కాపరి అని, గొర్రెలు ప్రవేశించు ద్వారము ఆయనే అని ఒక గొప్ప సత్యాన్ని ఆయన బయలుపరిచాడు. ఆ గొర్రెల కాపరి యొక్క మరి బాధ్యతలు, ఎందుకు గొర్రెల కాపరి గొర్రెల కొరకు చేసేటటువంటి 2 విషయాలను ఆయన మనకు చూపించాడు. మొట్టమొదటిది యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. హల్లెలూయా. సమృద్ధి జీవాన్ని గొర్రెల కాపరి అనుగ్రహిస్తున్నాడు. అనగా ఆయన గొర్రెలను పోషించేటటువంటి వాడు. రెండవదిగా, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని అని యేసయ్య అంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన గొర్రెలకు సమృద్ధి జీవాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. అనగా ఆయన గొర్రెలను పోషిస్తూ ఉన్నాడు. రెండవదిగా, గొర్రెలను లక్ష్యం పెడతాను, గొర్రెలను లక్ష్యం చేస్తాను. మరి అపవాది శత్రువు అపాయం వచ్చినప్పుడు నా గొర్రెలను రక్షించడానికి నేను ప్రాణం పెట్టే మంచి గొర్రెల కాపరిని అంటున్నాడు. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన గొర్రెలను రక్షించుకుంటాడు. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా ఆ క్రీస్తు ప్రభుల వారు మనలను పోషించే దేవుడు. రెండవదిగా, ఆయన మనలను రక్షించే దేవుడు, రక్షించే రాజు, రక్షించే ప్రభువు. హల్లెలూయా. మరి అనాది కాలము నుంచి దేవుడు తన ప్రజలకు రాజుగా ఉండి, తన ప్రజలకు నాయకుడిగా ఉండి, తన ప్రజలను మరి నడిపించడానికి ఆయన వారి ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథ కాలంలో మరి అనేక సార్లు దేవుడు వారి ప్రభువుగా, వారి రాజుగా, వారి రక్షకుడుగా ఉండి వారిని నడిపించాడు. సంఖ్యాకాండంలో ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండంలో మరి దేవుడు యెహోషువను అభిషేకించమని చెబుతూ మోషే దేవునితో పలికినటువంటి సంభాషణను మనం ఒకసారి గమనిద్దాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము. మోషే మరి దేవుని ప్రజలను కానాను దేశమునకు నడిపిస్తూ ఆయన అవసాన కాలంలో ఉన్నప్పుడు మరి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12 నుంచి, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదువు. అనగా అప్పటికే అహరోను మరణించి ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు అనుగ్రహించే ఆ దేశాన్ని చూడు. దాన్ని చూసిన తర్వాత నీవు కూడా నీ స్వజనులలో నీ పితరులతో చేర్చబడతావని దేవుడు చెప్పి, ఎలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులో ఉన్న మెరీబా నీళ్ళే. అక్కడ మరి
జరిగిన సంఘటన మనకు తెలుసు. మరి దేవుడు మోషేతో మరి ఆ అరణ్యంలో నీటి కొరకు మోషే దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నప్పుడు మోషే మరి తన కోపములో వెళ్ళి ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఆ బండను కొట్టడం జరిగింది. అయితే దేవుడు చెప్పిన మాట ఆ బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే దేవుని మాట యందు నమ్మిక ఉంచక, దేవుని మాటను గౌరవించక ఆయన బండను కొట్టి దేవునికి అవిధేయత చూపించాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో వారు నా మీద తిరగబడ్డారు, మీరు నా మీద తిరగబడ్డారని చెబుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకనిని నియమించుము. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు సమాజం అంతటిని, ఆ ఇశ్రాయేలు సమాజమును మరి ఒక గొర్రెల మందగా ఆ మోషే మాట్లాడుతూ ఈ మందనంతటికి నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, ఈ మందను నడిపించడానికి మరి ఒక యాజకుడు కావాలి అని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రజలందరినీ నడిపించడానికి ఒక ప్రవక్త కావాలి. ఎందుకంటే మోషే మరి వారిని విడిచిపెట్టవలసినటువంటి సమయము ఆసన్నమైందని దేవుడే సెలవిచ్చాడు. కాబట్టి మోషే ఆ ప్రజల పక్షమున దేవుణ్ణి వేడుకుంటున్నాడు, దేవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా ఈ నీ సంఘము ఇదిగో ఐగుప్తులో నుంచి నడిపించి విడిపించి మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తున్నటువంటి నీ జనము, ఈ మంద ఒక కాపరి లేని గొర్రెల వలె ఉండకూడదు. హల్లెలూయా అన్నప్పుడు ఒక కాపరిని నియమించుము, వీరి మీద ఒకరిని నియమించుము, అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు ఉండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. హల్లెలూయా. మరి ఏ విధంగానైతే గొర్రెల కాపరి వాటికి ముందుగా నడుస్తూ వాటిని నడిపిస్తున్నాడో ఆ విధంగా ఈ నీ ప్రజలను నడిపించడానికి కావలసినటువంటి ఒక నాయకుడిని నియమించు ప్రభువా అని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. Let the Lord, the God of the spirits of all flesh, set a man over the congregation, which may go out before them, and which may go in before them, and which may lead them out, and which may bring them in, that the congregation of the Lord be not as sheep which have no shepherd. వారు కాపరి లేని గొర్రెల వలె వారు ఉండకూడదు, నాయకుడు లేని జనాంగముగా వారు ఉండకూడదు. వారికి ఒక నాయకుని, ఒక ప్రవక్తను, ఒక యాజకుడు కావాలి వారి కొరకు. నా స్థానంలో ఎవరినైనా నియమించనప్పుడు అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, నువ్వు కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, హల్లెలూయా, నీవు అతనిని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతనిని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి
యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞాపించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి దేవుడు ఆజ్ఞాపించిన మాదిరిగా దేవుడు నూను కుమారుడైనటువంటి యెహోషువను ఎన్నుకున్నాడు. ఎందుకంటే యెహోషువ దేవుని ఆత్మను పొందినటువంటి వాడు. ఇక్కడ మరి ఎవరు కాపరిగా ఉండటానికి అర్హులు అంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారిని ఆయన కాపరులుగా, నాయకులుగా, మరి ఆ ఇశ్రాయేలు సమాజం అంతటిని నడిపించడానికి వారిపైన మరి నాయకుడుగా, ప్రభువుగా, ప్రవక్తగా దేవుడు నియమిస్తున్నాడు. ఆ కాపరి మరి వారి నాయకుడుగా ఉండి వారిని ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి నడిపిస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినము, ఈ అంత్యకాలంలో దేవుడు మన కొరకు తన ఆత్మచేత అభిషేకించినటువంటి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని మన కొరకు మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ఇదిగో మన ముందు నడవటానికి ఆయన పంపబడ్డాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అవే మాటలు మనం చూస్తూ ఉన్నాం. మంచి కాపరి, ఇదిగో మంచి కాపరి, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము నెరుగును. తన సొంత గొర్రెలను పేరు పెట్టి అతడు పిలిచెను. హల్లెలూయా. అన్యుల స్వరమును అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవను. చూసారా, ఆ మంచి కాపరి, తన గొర్రెలను లక్ష్యం చేసే కాపరి, తన గొర్రెలకు ముందుగా నడిచేటటువంటి కాపరి, తన గొర్రెలు బయటకు వెళ్ళినప్పుడు, తన గొర్రెలు లోనికి వచ్చినప్పుడు ముందుండి నడిపించేటటువంటి ఆ నాయకుడు, ఆ క్రీస్తు ప్రభుల వారు, ఆయనే మన మంచి కాపరి. ఆ కాపరి స్వరాన్ని విందాం, ఆయనతో నడుద్దాం. ఆయన ముందు నడుస్తుండగా ఆ పరలోక రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి, ఆ దేవుని రాజ్యంలోనికి మనమందరం ఆయనతో పాటు నడుద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, కాపుదల, ఆదరణ మాకు అనుగ్రహించిన తండ్రి, మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మరి మాకు సమృద్ధి జీవమును దయచేయడానికి, అలాగే నా ప్రభువా అపాయముల నుండి, అపవాది నుంచి మమ్మలను రక్షించడానికి, పాపము నుండి మమ్మల్ని విడిపించడానికి మాకు ముందుగా నడిచి అయ్యా మీ నిత్య రాజ్యంలో మేము ప్రవేశించడానికి మా కొరకు మీ ఆత్మచేత అభిషేకించి మా కొరకు పంపిన మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని మేము విని ఆయనను వెంబడించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాలు, మా బిడ్డలు, మా యవ్వన బిడ్డలు ప్రత్యేకంగా మా తండ్రి మీ మెలనైన స్వరాన్ని విని మిమ్మల్ని వెంబడించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా దుఃఖంలో, వేదనలో ఉన్న బిడ్డలను మీరు దర్శించి ఆదరణ, ధైర్యం దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలంను దయచేయమని వేడుకుంటున్నాం. దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.